ఎంత కమ్ముతారు? బక్కుడు చేప ఎక్కడి నుంచి తెస్తారమ్మా మీరు? గడ్డ పొట్లకాయ. పొట్లకాయ పొడవుగా ఉంటుందేమో. రెండులుందమ్మా. పోగి ఎంత తయారు చేసిందే? నా గుగ్గులో మీరు తయారు చేసిందే? మీదే సొంతంగా? ఎంతమ్మా ఇది? ఎంత? 20? 20? హాయ్, హలో, నమస్తే. నేను మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మన వీడియో ఈరోజు అయితే దారకొండ సంతకి అయితే వెళ్తున్నాము. సంతకి వెళ్ళే దారిలో వ్యూ అయితే ఎంత బాగుందో చూస్తున్నారు కదా. చాలా బాగుంది. ఒక బ్రిడ్జ్ కనిపించింది, అందుకే మీకు ఇంట్రడక్షన్ అయితే ఇక్కడ చెప్దాం అనిపించింది. ఆ బ్రిడ్జ్ కూడా చాలా బాగుందండి. మనం వెళ్ళే దారి అయితే దారకొండ వెళ్ళడానికి మనకి మారేడుమిల్లి నుంచి 78 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈ 78 కిలోమీటర్లు వెళ్ళే దారిలో మనకి గుత్తెడు, పాతకోట, ఆకుమడుకోట, గుడిసై గ్రాస్లన్నీ దాటుకుంటూ మనము ఈరోజు దారకొండ సంతని అయితే చూడబోతున్నాం. మీకు దారకొండ సంతలో చాలా విషయాలని తెలియజేస్తాను. ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నాము, చాలా లాంగ్ వెళ్ళి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు వెళ్తున్న దారకొండ సంత అయితే అల్లూరు జిల్లాలోని జీకే వీధి మండలంలో అయితే ఈ దారకొండ సంత చాలా పెద్దదండి. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి 40-45 గ్రామాల నుంచి అయితే ప్రజలందరూ కూడా, గిరిజనులందరూ కూడా ఆ ఊరి గ్రామంలోకి వచ్చి దారకొండకు వచ్చి వాళ్ళు పండించుకున్న ప్రతి పంటను తీసుకొచ్చి అక్కడ అమ్ముకొని అక్కడ సంత చేసుకొని వెళ్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏ సంతలో చూసినా బయట నుంచి వచ్చిన వ్యాపారస్తులు కనిపిస్తారు, కానీ ఇక్కడ ఉన్న గిరిజనులే, ఇక్కడ వారే వ్యాపారస్తులు, వాళ్ళే కొనుక్కునేవారు. చూడండి, ఇప్పుడైతే మనం దారకొండ అయితే వచ్చేసాము. దారకొండ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఎలా ఉందో. మొత్తం 1.5 కిలోమీటర్న్నర అయితే మినిమం ఒక 2 కిలోమీటర్లు అంత దూరం ఉంటుందండి. ఆ పొడవంతా కూడా మనకి సంత అయితే జరుగుతుంది. ఈ సంత చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఈ సంతలో కూడా చాలా చవకండి, చాలా చవక. నేను ఇప్పుడు వరకు చూసిన సంతల్లో అతిపెద్ద సంత అంటే ఈ దారకొండ సంత. అలాగే నేను చూసిన సంతల్లో కూడా చాలా చవకైన సంత అంటే ఇదేం చెప్పుకోవచ్చు. 10 రూపాయల నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి ఏదైనా సరే. 10 రూపాయల నుంచి పప్పులు కానీ, వస్తువులు కానీ 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నవి. నాకు చాలా బాగా నచ్చింది ఈ సంత. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సంతలో చాలా విషయాలు ఉన్నాయండి. ఫస్ట్ టైం నేను చూసైతే చాలా ముచ్చటపడ్డాను ఈ సంతని. ఈ సంత తీయడానికి కూడా చాలా కష్టపడ్డాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన సందేశాన్ని మెసేజ్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఈరోజు అయితే మనం సంతనైతే చూసేద్దామండి. ఈరోజు కాస్త మనం తొందరగా రావడం వల్ల కొంచెం వెలుతుగా ఉంది. ఏంటంటే సంత మధ్యాహ్నం 1 గంట 2 గంటల నుంచి అయితే బాగా ఎక్కువ ఉంటుందండి, జోరుగా ఉంటుంది. ఇప్పుడైతే టైం వచ్చి 12 అవుతుంది. 12 గంటలకి ఇలా ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. సంతలోకి వెళ్ళిపోదాం మరి, రండి. ఏం కాయాలమ్మయ్యి? 20 బొబ్బర్లా? అలసందలా బొబ్బర్లా? తెలుగు మాట్లాడరా? తెలుగు ఇదెంత? 20. బాగుంది. శ్రీరామ్ పిక్కలు 20 అని తెలుగులో చెప్తున్నారు. ఈ దారకొండ సంతలో అయితే ఒరియా అయితే ఎక్కువ మాట్లాడుతున్నారండి. వాళ్ళ భాష వచ్చి ఒరియా. తెలుగు అనేది చాలా తక్కువ మాట్లాడుతున్నారు. మన భాష ఏదో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ భాష మనకు అర్థం కావట్లేదు. సో అయినా సరే వాళ్ళతో చాలా కష్టపడి మాట్లాడి వీడియో అయితే తీశాను. ఇక్కడ కనిపిస్తున్న శ్రీరామ్ పిక్కలు అయితే చాలా తక్కువ అండి. పిక్కల శ్రీరామ్ పిక్కల ఎంత? 20. బాగున్నాయి, ఫ్రెష్గా తీసినాయి ఇప్పుడే. నీయ చెల్లివి ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? దారపురమా? ఎంతండి కట్ట? ఎంత కట్ట? అవునా? ఒక్కసారి ఒక్క కట్ట ఇవ్వండి.
చూడండి 5 రూపాయలు ఏంటండి కట్ట, పువ్వుల కట్ట బాగుంది, బంతి పువ్వులు అనమాట. 10 రూపాయలు ఇస్తాను. పువ్వులు ఆవిడే పట్టిపోయింది ఊరుకున్నాను. కొన్ని 50 రూపాయలు. ఎలా కొన్నారా డొక్కు? డొక్కు 20 అంట, 15కి అడిగాను, డొక్కు ఇవ్వలేదు. మరి ఇప్పుడు అలా 3 డొక్కులు 50 కొన్నారేమో. 3 డొక్కులు 10 రూపాయలు తగ్గుతుందా? ఏంటది? కళ్ళు. కళ్ళులో కలుపుతారా? కళ్ళు తయారు చేస్తారా? ఏంటి ఏం తయారు చేస్తారండి ఇది? కళ్ళు గుండ అంటున్నారు. ఏం తెస్తున్నారమ్మా? ఏం తెస్తున్నారు? గాజులు. గాజులా? అక్కడి నుంచి వస్తున్నారా? మీరు కూడా గాజులేనా? ఓకే ఓకే. ఏం పళ్ళు ఇవి? ఏం పళ్ళు? టమాటాలా? ఇవి ముల్లపళ్ళు అంటారేమో. ముల్లపళ్ళు ఎంత? ఎలాగా కవరు? కవర్ 50 అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? గంగారం. ఇప్పుడే వచ్చారా? టమాటాలు బాగున్నాయి. 2 200 दे। बोली मांगला तुम्हें 200 दे नो काट के नो जाए हम बिकले होला. ముల్ల టమాటాలండి, కవర్ వచ్చి 50 రూపాయలు అంట. ఇగండి చూడండి టమాటాలు, ఇగండి 50 రూపాయలు. చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పచ్చడి చేసుకోవచ్చు, అన్ని కూరల్లో వేసుకోవచ్చు కదా. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బుట్ట ఎంత చెప్తున్నారు? 250. 200కి ఇచ్చేస్తారా? ఇచ్చేసారా? ఓకే, బాగుంది చక్కగా. నేను సంత అయితే ఇంకా మొదలు కాలేదండి. సంత మొత్తం మొదలైతే కనుక మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా ఒక 2 కిలోమీటర్ల దూరం అంతా సంతే జరుగుతుంది. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్టార్టింగ్లో ఉందన్నమాట. ఏటమ్మా? బెండకాయ అమ్మడానికే. ఎంత డొక్కు? ఎంత? 20. ఎక్కడి నుంచి వచ్చారు? బందవీదా. బాగా మాట్లాడుతున్నారు తెలుగు మీరు. చాలా మంది మాట్లాడట్లేదు. ఓన్లీ అమ్మేసుకొని వెళ్ళిపోతారా? సంత చేసుకుంటారా? సంత చేసుకునే అమ్మారు ఇప్పుడు వరకునే. ఏంటి చిన్న పాపతో వచ్చేసావా నువ్వు? అయ్యమ్మ, ఎన్నో నెల? 2 నెలలు. ఇటు 2 నెలలకి బయట తిరుగుతున్నావా? చెప్పేస్తారా? పర్లేదా? ఓకే. అమ్మో చెల్లి, ఏం కళ్ళు ఇది? జీలకల్లేనా? ఓకే. ఎలా అమ్ముతున్నారు లోట? 10 రూపాయలా? తాగితే నిసో చేస్తుందా? చేస్తుందా? అంటే చెక్క ఏమైనా కలిపారా? తీగా ఉంటుంది అయితే, పుల్లగా ఉంటుందా? బాగుంటుందా? అదే అంటున్నాను, చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ జనాలు వస్తారు కదా, అప్పుడు తీయ. ఈ సంతలో మనకి ఎక్కువగా ఎదురు బుట్టలు, తర్వాత చాటలు కనిపించాయండి. బుట్టలు అయితే రకరకాల బుట్టలు కనిపించాయి. ఇక్కడ ఎక్కువగా గిరిజనులు ఎదురు బుట్టలు, చాటలు అనేవి వాడతారంట. అలాగే ఇక్కడికి ఒక ఆవిడ ఆటోతో తీసుకొచ్చింది, వారు అల్లినివి అనుకుంటా. ఆవిడ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఇక్కడ గిరిజనులే. మళ్ళీ ఇక్కడ నుంచి చిత్రకొండ, సీలేరు కూడా ఈరోజు సంత జరుగుతుందండి. అక్కడికైతే వీళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. చాట్ల బుట్టల ఎక్కడి నుంచి తెచ్చారు? చిత్రకొండ నుంచా? మరి అక్కడ సంత జరుగుతుందేమో కదా.
ఎక్కడ తెచ్చి అమ్ముతారా? అది ఈరోజు కూడా చిత్రకొండ సంత అంట కదా. చేటలు బుట్టలు అన్నీనా? అన్ని చిన్న బుట్టలే ఉన్నాయి. బుట్టల కోసం పోట్లాడుకుంటున్నారండి. ఆంటీ గారు ఈ బుట్టలో అయితే వీళ్ళు కొనుక్కుంటున్నారు. మీరు కొనుక్కుంటున్నారా? ఈ మామగారి దగ్గర. ఆహా, తను తీసుకొచ్చారు. మీరిద్దరు తీసుకుంటున్నారండి? ఎలా మరి ఎలా కొంటున్నారు? ఏమో చెప్పలేదు. ఇంకా చెప్పలే. ముందు పత్రం పక్కకు పెట్టుకోవాలా? అమ్మతో గొడవలు అవుతున్నాయి. అదే అక్కడి నుంచి తెచ్చుకున్నారా అలా కొనుక్కుంటున్నారు. అందుకే గొడవ. మొత్తం ఎదురుతో తయారు చేస్తుందండి చక్కగా. ఇలా ఎన్ని ఉంటాయి ఒక దాంట్లో బుట్టలో? 10-15 ఉంటాయా? ఓకే. 15 ఉన్నాయా? ఎంత చెప్తున్నారు? ఏంటి 50యా? అంటే ఇది 50యా? ఒకటి 50యా? ఇది 50. ఈ ఏం కాయలన్నా ఇవి? ఏం కాయలు? పొట్లకాయ. పొట్లకాయ పొడవుగా ఉంటుందేమో, ఇంత చిన్నగా ఉంది. ఆహా, ఇంతే ఉంటుంది. ఇంకా దొండకాయలా ఉంది కదా చిన్న. దొండకాయలా ఉంది, సేమ్ పెద్ద దొండకాయ లాగా. దీని పేరు పొట్లకాయ అక్క. పొట్లకాయ బాగుంది, వెరైటీగా. ఎలా అమ్ముతారు ఇవి? కేజీ లెక్కనా? ఎంత కేజీ? 60 రూపాయలు. బాగుంటుందా టేస్ట్? ఈ దుంపలు రెండుల దుంప. ఈ పోగి ఎంత? వాట 20యా? ఇవి మీకు పండినవేనా? మీకు పండినే తమ్ముడు? మీకు పండినేనా? వంకాయ బాగుంది. అదంతా కేజీ వంకాయ. నల్ల వంకాయ 40యా అమ్మా? 40యా? 40యా అమ్మా? 50యా? ఏ వంకాయలు అయ్యి? పేరేంటి వంకాయ పేరు? పెద్దగా ఉన్నాయి చక్కగా. ఈ క్యాబేజీ కూడా లోకల్దేనా? మీరు పండించుకున్నాయా? ఒరిసా నుంచి వచ్చిందా? అంటే వాళ్ళు పండించింది కొన్నారా? ఎంత కమ్ముతారు ఇది? 1.30. అమ్మా గుమ్మడికాయ కొన్నావా? ఎంత? 30. ఆహా,
మీకు దొరకదా? మీకు అమ్ముతాకా? అమ్మడానికా? మనకి సంతలో స్పెషల్గా కనిపించింది గుగ్గులు అండి. అమ్మాయి ఎంత కవరు? 50 కవరా? ఇది మీరు తయారు చేసిందేనా గుగ్గులు? మీరు తయారు చేసిందే? మీదే సొంతంగా? కొంటున్నారా మీరు? ఆహా. ఇది దేని నుంచి వస్తుంది గుగ్గులు? చెట్టేనా? ఒరిసా? ఇదే బాబు, ఇదే కదే. दुख कहते माँ ఏంటో మీ తోటకూర ఎంత కట్ట? ఎంతమ్మా? అబ్బో ఫ్రెష్గా కోసుకొచ్చారు ఇప్పుడే. బాగుంది. ఇంకా అమ్మలేదా? అమ్మారా? అమ్మారా? ఆహా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఈముడు పాకలా. తెలుగు సరిగా రాదు కానీ చక్కగా వ్యాపారం చేస్తున్నారు. ఇవి అమ్ముకొని వెళ్ళిపోతారా? అమ్ముకొని వెళ్ళిపోవడమేనా? కొత్తిమీర ఇది కూడా తీసుకొచ్చారు. తోటకూర. చూడండి ఒక అన్న పెద్ద కాయని తీసుకొస్తున్నారు. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆహా. ఏంటి కాయ ఇది? గుమ్మడికాయనా? అమ్మడానికా? అవునా? ఎంత చెప్తున్నారు? ఎంత? అంతే? ఆహా. బాగుంది. మీకు విషయం తెలుసా? ఆ గుమ్మడికాయ ఎంత అనుకుంటున్నారు? 20 రూపాయలండి. చాలా తక్కువ కదా? 20 రూపాయలకి గుమ్మడికాయ ఎక్కడైనా కొంటామండి మనం? బయట అస్సలు కొనలేమండి. చూస్తున్నారు ఇది ఎంత తక్కువ. ఈవిడైతే ఆయన దగ్గర ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నారు. మహా అయితే 30 రూపీస్ అంతే ఇచ్చారు, 30 రూపాయలు అంతే ఇచ్చారు. పచ్చిమిరకాయలు మాత్రం చాలా ఎక్కువ తీసుకున్నారు ఆ కవర్లో నుంచి. ఇక్కడ సంతలో మనకి వెరైటీగా కనిపిస్తున్నాయండి. చూడండి వేయి ముక్కలు. అమ్మ ఏ ముక్కలా మీ? చేప? ఇంక వేట అనుకున్నాను. చేప ముక్కలు అంటండి. ఇవి కాలుస్తారా? ఎన్ని రోజులు కాల్చాలమ్మ? ఎందులో కాల్చాలి? ఎందులో కాలుస్తారు? అగ్గిలోనా? ఆహా. ఏం చేప ఇది ఇంతకనే? చేప పేరు ఏంటమ్మా? ఏటమ్మా? బక్కుడు బక్కుడు చేప. అమ్ముడైపోతాయి. పోగు ఎంత? పోగు 100. చక్కగా టమాటా వేసుకుని వండేసుకోవచ్చా? బాగుంటుంది. బక్కుడు చేప ఎక్కడ నుంచి తెస్తారమ్మా మీరు? గడ్డందా? ఆ గడ్డలన్నీ పట్టుకుంటారు మీరు? ఓహో. వాళ్ళ దగ్గర చేపలు కొనుక్కొని ఈ విధంగా చేస్తారా మీరు? మీరు చేసి అమ్ముతారు ఇలాగా? ఇందాక ఇంకా పెట్టలేదు, ఇప్పుడు పెట్టారా? బోని అయిందా? ఇంకా లేదా? ఇంకా లేదా? ఇదిగోండి చేప పేరు బక్కుడు చేప అంటండి. చూస్తున్నారు కదా బ్లాక్గా ఉంది. ఇదంతా మనకి అగ్గిలో పెట్టి కాల్చినవి పొగ అనమాట కదమ్మా? పొగ పట్టే. ఈ సంతలో అయితే మోస్ట్ పాపులర్ అంటే ఇదే చెప్పొచ్చండి. మంచి చేప, బక్కుడు చేపతో ఈ విధంగా కాల్చి పెట్టారు. పోగొచ్చి 100 రూపాయలు అంటండి. బాగుంది చక్కగా. గుమ్మడికాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. కొన్నారండి మీరు? అమ్మడానికా? ఎంతకు అమ్ముతారు? భలే చెప్పారు. ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నారు? కాయ బాగుంది, పెద్ద కాయ, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇందుకే ఎంతకు అమ్ముతారో చెప్పలేదు.
అంతేనా? నుంచి వచ్చారు? ఒడిశా. చిత్రకొండ పక్కన. మరి చిత్రకొండలో సంత జరుగుతుందేమో. మరి వెళ్ళలేదు అక్కడికి? ఇక్కడికి వచ్చారా? ఇంకా బేరం అవ్వలేదా? అయ్యి ఇప్పుడు వచ్చారా? చూడండి కొండలో బుల్లిబుల్లి కొండలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవైతే గుమ్మ ముందు పూజకు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఇవైతే ఇదేంటి వెరైటీగా ఉంది. ఇది దేనికిది? ఓహో, ధూపం పెట్టడానికా? భలే తయారు చేశారండి. ఇది ధూపం పెట్టడానికి అంటండి, ఇది దేవుడి దగ్గర. మీవా ఈ చేపలు? ఎవరివి? కాల్చిన చేపలా? బుల్లి చేపలు ఎంత? ఇది పోగొచ్చి ఎంత ఉంటుందండి? పోగొచ్చి ఇది ఎంత? 50యా? 100? అక్కడ పెద్ద చేపలు ముక్కలు కూడా 100 రూపాయలు పోగు. రకరకాల చేపల్లో ఉన్నాయి ఇవి. బాగుంటుందా టేస్ట్? కాల్చిన చేపలే అంటే పొగ పెడతారా? పొగ గడ్డి కడ గడ్డలో కాలుస్తారండి అవి. గడ్డలో కాలుస్తారంటండి ఇవన్నీ కూడా. కత్తులు చూడండి బాగున్నాయి, రకరకాల కత్తులు ఉన్నాయి ఇక్కడ. పెద్ద కత్తి ఉంది అన్న. కత్తి ఎంత ఇది? 400? 400లా? తెలుగు రావట్లేదండి వీళ్ళకి. 400 అంటున్నారు. మనకి 400 అంటే 4 కలిపి 100 అనుకుంటాం. ఇవేం కత్తులు? మాసం కట్ చేసుకుని 350 ఏంటండి ఇది? ఇది గొడ్డలి. ఇదెంత? 300 అంటండి. దీనికి మళ్ళీ కర్ర వేసుకోవాలి. రకరకాల కత్తులు ఉన్నాయండి ఇక్కడ, చాలా రకాలు ఉన్నాయి. మడ్డుకల్లు అంటే చూపించి ఎలా ఉంటుంది? ఏది చూడండి, మడ్డుకల్లు అంట. దేంతో తయారు చేస్తారమ్మా? దేంతో అమ్మా? బియ్యంతోనా? ఇంకేమైనా కలుపుతారా ఇందులో? అదేదో ఉండేలాడి చేస్తున్నారు కదా, తెల్లగా ఉండేది. బియ్యంతో తయారు చేస్తుందంటండి ఇది మడ్డుకల్లు. అంటే మనం కడుగులో వస్తుంది కదా, దాంతోనే వాటర్తో. ఎంత లోట? ఎంత ఎంతమ్మా? 10 రూపాయలేనా? మరి అది నిసా చేయదా? నిసా వస్తుందా? బాబోయ్, జీలకల్ల మీది ఇంకా బేరాలు ఏం రాలేదు, ఇంకానే స్టార్ట్ అవ్వలేదా? ఎన్ని గంటలకు వస్తారు? మీరు డోకు లెక్కన అమ్ముతారా? జగ్గు లెక్కన డోకులు వేసుకొని తాగుతారా? డోకు బాగుంది. మీరు తయారు చేసిందేనా? బోని అయిందా? ఇంకా లేదా? ఇంకా లేదా? నేను చేయనా బోని? బాగుంది, పుసలు కొడుతుంది. అమ్ముకోండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి అమ్మా? సీలేరు నుంచి వచ్చారా? మరి సీలేరు కూడా సంత జరుగుతుంది కదా? అవునా? అక్కడికి వేరే వాళ్ళు వెళ్తారా మీ వాళ్ళు? ఎంతకు అమ్ముతారు మొత్తం? సాయంత్రం వరకు ఎంత అమ్ముతారు మొత్తం? కొంచెం ఈ వారం వచ్చారా? అమ్మ ఎంత అమ్ముతారు రోజుకి ఇక్కడికి? ఇక్కడ ఈ వారం అంతా? ఈ వారమే. మరి ముందు వారం రాలేదా? ఈ వారం వచ్చారా?
ఉందా? ఇంకా అవ్వడం లేదా? ఎంతకు అమ్ముతావు రోజుకి? అదే ఈ ఆదివారం రోజు ఒక ఎంత అమ్ముతావు మొత్తం? అంతేనా? మరి భోజనం మధ్యాహ్నం లేదు, అందుకాల కొన్నావు నువ్వు సన్నగా. గ్లాసులు అన్ని గ్లాసులు కట్టేసుకో. గ్లాసులు కూడా తీసుకుంటారా? లోట వచ్చి 10 రూపాయలా? తక్కువే, పర్లేదు. మా వైపు కూడా తీసుకొచ్చి అమ్ముతారు. లీటర్ చాలా రేటు ఉంటుంది మాకు. కాల్చిన చేపలు అమ్మ అవి ఎలా అమ్ముతున్నారు? అంటే 550 కేజీయా? వీళ్ళే తయారు చేస్తారండి? వీళ్ళే తయారు చేస్తారమ్మా. ఈ కాల్చిన చేపలు 550 రూపాయలు అంటండి కేజీ వచ్చి. కానీ చాలా బాగుంటాయి. మనకి 2-3 షాపులు కనిపించినాయి ఇలాంటివి. చాలా ఇష్టంగా కొనుక్కుంటున్నారు అందరూ. అలసందలు 20 రూపాయలు అండి. ఇది చక్కగా వస్తూ ఉంటారట. 1 గంట 2 టైంకి ఎక్కువైతే జనాలు ఉంటారు. మనం ఉదయాన్నే వచ్చేసాము ఇక్కడికి. అక్కడక్కడ జనాలు అందరూ వస్తున్నారు కొనుక్కోవడానికి. ఇక్కడ అయితే రకరకాల తినుబండారాలు ఉన్నాయండి. బోండా, గారెలు, ఈ పొంగడాలు కదండి? ఇవి పొంగడాలు ఎంతండి ఒకటి వచ్చి? బాగున్నాయి. జంతికలు ఎంతమ్మా? జంతికలు ఎంత? ఒకటి 5 రూపాయలా? మీరే తయారు చేస్తారా? మీరిద్దరే ఇస్తారా? మీ నానమ్మ? మరే లోపలికి వెళ్ళిపోయారా అమ్మరా? అవునా? ఇదేంటి పకోడియా? బాగున్నాయి. జంతికలు, పొంగడాలు, ఇవేంటి? బోండా, స్వీట్ బోండానా? గారి, ఇవి చిన్న బోండాలా? బాగున్నాయండి ఐటమ్స్. మన ఈ దారికొండ సంత మొత్తం కూడా గిరిజనులే చక్కగా వాళ్ళ వస్తువులన్నీ తీసుకొచ్చి అమ్ముకుంటున్నారండి. చూసారు కదా రకరకాల వస్తువులు. నాకైతే ఇందులో దుంపలు, తర్వాత కొన్ని పప్పులు చాలా తక్కువ రేటు, అలాగే కొన్ని బకున్ చేపలు అని చెప్పేసి, తర్వాత చిన్న చిన్న చేపలు, ఇంకా కొత్తగా కనిపించిన అయితే చిన్న పొట్లకాయ అని చెప్తున్నారు. దాని పేరు అసలు పేరు ఏంటో నాకు కూడా తెలియదండి. మీలో ఎవరో కనుక ఎవరికైనా తెలుసుంటే కనుక దాని పేరైతే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మీకు ఈ సంత నచ్చిందో లేదో కూడా తెలియచేయండి. ఎక్కువ శ్రీరామ్ పిక్కలు అమ్ముతున్నారు ఈ సంతలో. ఎక్కువ శ్రీరామ్ పిక్కలు ఎక్కువ దొరుకుతాయి ఇప్పుడే. 2 వారాలు మళ్ళీ అయిపోతాయి. ఈ సంతలో, దారికొండ సంతలో ఎక్కువ శ్రీరామ్ పిక్కలు అమ్ముతున్నారండి. 2 వారాలే ఉంటాయంట. ఆ తర్వాత మళ్ళీ కనిపించవు పిక్కలు. ఎంత మరగా డొక్కు? 10 రూపాయలా? అబ్బా బాగుంది. ఆ డొక్కు చూడండి, ఆ డొక్కు 10 రూపాయలు అంటండి. చాలా తక్కువ. చవకండి చక్కగా. మనకి బయట కొనుక్కుంటే అది 30-40 రూపాయలు ఉంటుంది. ఆ డొక్కు వచ్చి 10 రూపాయలకి అమ్ముతున్నారండి. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. పలక, మట్టి పలక చాలా రోజులు చూసా. మట్టి పలక ఒకసారి చూడవచ్చు.
ఇదిగోండి, మనకైతే ఈ మధ్య కాలంలో మట్టి పలక కనిపించట్లేదు. మనకి ఈ సంతలో అయితే మట్టి పలక కనిపించింది. చూడండి, చాలా బాగుంది. ఎంత అనేది మట్టి పలక తమ్ముడు? ఎంత? 50 రూపాయలా? 50 రూపాయలు అంటండి మట్టి పలక. బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, మట్టి పలకలు చాలా ఉన్నాయి. మామూలు పలక ఎంత? 35-40. ఇదే రేట్ ఎక్కువ. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి మీకా? ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి మీకు? ఎక్కడి నుంచి వస్తారు? నర్సీపట్నం. అబ్బా, అక్కడ బాగున్నాయి. మన పాతకాలపు తీపి జ్ఞాపకాల్లో ఒక మట్టి పలక ఒకటండి. చిన్నప్పుడు అందరం కూడా మట్టి పలక రాసే ఉంటారు. మీలో ఎంతమంది మట్టి పలక రాసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా చిన్నప్పుడు మట్టి పలక రాశానండి. 1st, 2nd క్లాసెస్ చదువుతున్నప్పుడు ఈ మట్టి పలక నా దగ్గర ఎక్కువ ఉండేది. మా అమ్మ వాళ్ళు ఇవే కొనేవారు. చాలాసార్లు కావాలని ఈ మట్టి పలకను పగలగొట్టేదాన్ని. తెచ్చారన్నా? పప్పులు ఏమైనా తెచ్చారా? పప్పులు ఏం తేలేదా? ఏంటివి? సాములేనా ఇవి? సోళ్ళా? సోళ్ళు ఇంకా చిన్నగా ఉంటాయి. మియ్యనా? కేజీ లెక్కన కూడా అమ్ముతారు. అంటే ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు ఒకేసారి ఇస్తారా? కొన్ని కొన్ని అయితే ఎవరో 26 రూపాయలు పడుతుందా? ఒక 5 కేజీలు అలా ఇవ్వరా? చోళ్ళు కేజీ 26 రూపాయలు అంటండి. సాములు ఎలా అన్నా? కేజీ 30 రూపాయలు సాములు. ఇవి మళ్ళీ దంచుకోవాలనుకుంటా కదా, బాగు చేసుకోలేము ఇంకానే. మిల్లు దగ్గర ఆడించుకోవడమేనా? ఇవి 30 రూపాయలు, ఇవేమో 26 రూపాయలా? అలాగే కొంటారా? సౌకర్యాలు కూడా కూడా తగ్గిస్తారా? 2 రూపాయలు తగ్గిస్తారా? అయిపోయింది చెల్లి, సంత అయిపోయిందా? కొనేసుకున్నారా? ఆటో కోసమా? బస్ వస్తుందా? అనకాపల్లి బస్ ఎక్కాలా? ఏ ఊరు వెళ్ళాలమ్మా? ధర్మాపురమా? మీరు ముగ్గురునా? ఇద్దరేనా? కాదు, చిన్నపిల్లలు తినారా బాబు మరి భోజనం? బోను పిల్లలకి బాల్ తాగుతున్నావా? బాల్ తాగుతున్నావా? తాగు తాగు. భోజనం చేసి వచ్చారమ్మా? భోజనం చేసి వచ్చారా? అయ్యా, ఏమైనా తెచ్చారా సంతలోకి? లేకపోతే ఏం తేలేదా అమ్మడానికి? సంత చేసేసుకొని మళ్ళీ బస్కి వెళ్ళిపోతున్నారండి చక్కగా. మీ అమ్మ వాళ్ళ చిన్న పిల్లలతో కూడా సంతకు వచ్చారు. కొంతమంది ఇప్పుడే వస్తున్నారు. వీళ్ళైతే ఇప్పుడే వస్తున్నారు. కొంతమంది ఎక్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది వస్తున్నారు. ఇంతవరకు వీడియో చూసారు కదండి. మరి సంత ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సీతు.